హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇళ్లకు అప్లికేషన్లు పంపిణీ అయితే చేశారు. కొన్ని ప్లేసెస్లో పంపిణీ అయితే చేస్తున్నారు. ఎవరైతే అప్లికేషన్ తీసుకొని ఉన్నారో, ఎవరైతే అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేశారో వీళ్ళు ఈ అప్లికేషన్ అనేది ఈ తేదీలోగా తిరిగి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు తిరిగి ఇవ్వకపోతే మీ యొక్క ఓట్ అనేది రద్దవుతుంది. అధికారులు కూడా ఈ తేదీ నుండి మళ్ళీ మీ ఇళ్ళకు వస్తారు. వాళ్ళు వచ్చి మీరు మీ దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్ అనేది తీసుకుంటారు. అలాగే చాలామంది ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ మేము తప్పుగా ఫిలప్ చేశాము. ఈ అప్లికేషన్ ఫాము మాకు ఇంకొకటి కావాలి. మేము ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఈ అప్లికేషన్ ఫాము మీరు ఈజీగా ఆన్లైన్లో నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అనేది తీసుకొని మీరు ఫిల్ చేసుకోవచ్చు. అయితే అది మీరు ఎలా తీసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఓటర్లకు సంబంధించి అంటే ఓట్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫామ్లను జూలై 24వ తేదీలోగా సంబంధిత బూత్ లెవెల్ అధికారులు అంటే బిఎల్ఓ ఆఫీసర్స్ అనేది సమర్పించాల్సి అయితే ఉంటుంది. లేకుంటే జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ జాబితాలో ఓటర్ల యొక్క పేర్లు అనేది ఉండవని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే మనకు జీహెచ్ఎంసీ అదనపు కమిషన్ ఎన్నికలు మనకు సోమవారం మీడియాతో మాట్లాడారు ఆయన. సో మాట్లాడుతూ ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు 47 లక్షల నుండి ఓటర్లు ఉన్నారని చెప్పేసి ఫారాలు పంపిణీ అయితే చేశారని, 47,36,000 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 23 లక్షల మంది అయితే ఉన్నారని, మహిళలు 23 లక్షల మంది అయితే ఉన్నారని, ఇతరులు 341 మంది అయితే ఉన్నారని వెల్లడించారు. వీరందరి యొక్క వారి యొక్క వివరాలతో కూడినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్లు పంపిణీ చేయబోతున్నట్లుగా తెలిపారు. ఫారాలు అందుకున్న ఓటర్ చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా వాటిని నింపి సంబంధిత బిఎల్ఓ ఆఫీసర్స్ అందజేయాలని చెప్పేసి ఇక్కడైతే సూచించారు. చివరి నిమిషంలో రద్దీ, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఫారాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటికి వెళ్ళిన సమయంలో ఇళ్ళు తాళం వేసి ఉంటే ఫారాలు అక్కడే ఉండి బిఎల్ఓలు కనీసం 3 రోజుల పాటు 3 సార్లు అనేది వెళ్తారని చెప్పేసి చెప్పారు. అయినప్పటికీ వారి యొక్క ఫాము అందజేయకపోయినా, నింపిన ఫాము తిరిగి అందజేయకపోయినా అలాంటి ఓటర్ల యొక్క పేర్లు కూడా ముసాయిదా జాబితాలో ఉండవని చెప్పేసి స్పష్టం చేశారు. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్లను ఇక్కడ మీరు గమనించాలండి. ఓటర్లు తమ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్లను ఇక్కడ కనిపిస్తుంది కదా, www.voterid. సో ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి ఈసీఐ యాప్ ద్వారా మనకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని అవసరమైన వివరాలు నింపి ఆన్లైన్లో అప్లోడ్ చేసే సౌకర్యం కూడా ఎన్నికల సంఘం అనేది కల్పించబోతున్నారు. సో ఆన్లైన్లో ఫారం సమర్పించిన వారి యొక్క వివరాలను కూడా బిఎల్ఓలు ఇంటి వద్దకు వెళ్ళి ధృవీకరిస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్లపై ఓటర్ స్వయంగా లేదా కుటుంబ సభ్యులతో ఎవరైనా సంతకం చేసి సమర్పించవచ్చని చెప్పేసి తెలిపారు. కొత్త ఓటర్లు నమోదు కోసం ఫామ్ 6, వివరాల సేకరణ కోసం ఫామ్ 8 కూడా అయితే అందుబాటులో అయితే ఉంటాయన్నారు. భాగస్వాములు కావాల్సి అయితే ఉంటుంది. ఓటర్ జాబితా శుద్ధి ప్రక్రియ విజయవంతం కావాలంటే ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది నింపి సమర్పించాలని చెప్పేసి ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని చెప్పేసి కర్ణన్ అయితే పిలుపునిచ్చారు. ఆగస్టు 30 వరకు ఇక్కడ అభ్యంతరాలు అయితే సెలెక్ట్ చేస్తారు. జూలై 24 నాటికి పోలింగ్ కేంద్రాలు హేతుబద్ధమైన ప్రక్రియ అనేది పూర్తవుతుందని, 31న ముసాయిదా ఓటర్ జాబితా అనేది విడుదల చేస్తామని తెలిపారు. జూలై 1 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు క్లైమ్స్ అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఓటర్లు మార్పులు చేర్పులకు సంబంధించి తొలగింపు వివరాల సవరణకు సంబంధించి దరఖాస్తు స్వీకరిస్తామన్నారు. అనంతరం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు విచారణలను అయితే నిర్వహించి సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలను పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. తుది ఓటర్ జాబితా అక్టోబర్ 1, 2026 విడుదల కాబోతుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు అయితే ఉంటే అలాంటి వాళ్ళకి సంబంధించి పూర్తిగా క్లియర్ చేస్తారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేకుంటే ఎన్యూమరేషన్ ఫాము సమర్పించిందని కారణంగా ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే ఆ వివరాలను ఈఆర్ఓ
కార్యాలయాలకు ఇక ప్రదర్శన కేంద్రాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. అనంతరం ఈఆర్ఓలు నోటీసులు జారీ చేసి అవసరమైనటువంటి పత్రాలు సమర్పించాలని కోరుతున్నారు. సో ఈ సందర్భంగా పాస్పోర్టు, జనన ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేటు, అలాగే విద్యార్హత ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డులు, పెన్షన్ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు, భూ లేదా గృహ కేటాయింపు పత్రాలు తదితర గుర్తింపుకు సంబంధించి మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. ఇక 4062 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అయితే ఇక్కడ పక్కన పెడితే రాజకీయ పార్టీల నుండి బిఎల్ఓలు. సో ఇది మనకు అవసరం లేదు. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు జూలై 14వ తేదీలో అయితే ఈ అప్లికేషన్లు అనేది మీరు రిటర్న్ అయితే ఇవ్వాలి. అయితే రిటర్న్ ఇవ్వాలంటే మీరు తప్పనిసరిగా బిఎల్ఓ ఆఫీసర్స్ అయితే వస్తారు, వాళ్ళకే ఇవ్వండి. మీరు ఎక్కడికి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎవరి దగ్గర కూడా వెయిటింగ్ చేసి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆఫీసర్సే వచ్చి తీసుకుంటారు. అప్లికేషన్ నేను చెప్పిన ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ విధంగానే ఫిల్ చేసుకోండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్ కదా. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ ఫామ్లు ఆల్మోస్ట్ ఏంటంటే జూలై 14వ తేదీ వరకు అయితే అందరూ కంప్లీట్గా అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. జూలై 14న అయితే మనకు అధికారులు స్టార్ట్ చేస్తారు ఇళ్లకు రావడానికి. అంటే జూలై 15వ తేదీన ఇళ్ళకైతే వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఫిలప్ చేశారో అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళు తీసుకొని చెకప్ చేసి వాళ్ళు అప్డేట్ అనేది చేసుకుంటారు. అయితే ఈ విధంగా ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో, ఒకవేళ అప్లికేషన్ ఫామ్ లేకపోయినా కానీ మీరు ఇప్పుడు నేను ఏదైతే మీకు నోటిఫికేషన్లో మనకు వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్లోకి వెళ్తే కనుక అక్కడ మీ యొక్క ఆధార్ అనేది ఎంటర్ చేసినా, మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా కానీ మీకు అప్లికేషన్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ విధంగా ఫిల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు లాస్ట్లో ఉన్నటువంటి బాక్స్ ఫిల్ చేస్తే చాలు, మిగిలిన బాక్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు మెంటల్లీ స్ట్రెస్ కూడా కావాల్సిన అవసరం అయితే లేదు. సో జాగ్రత్తగా మీరు కింద ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసి ఇచ్చేయండి. ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పండి, ఈ విధంగా మేము రైట్ అండ్ లెఫ్ట్ మేము ఫిల్ చేయలేదని. ఒకవేళ మీ ఇంటికి వచ్చినటువంటి బిఎల్ఓ ఆఫీసర్స్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీరు ఇది ఫిల్ చేయాలండి అంటే కనుక ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది వాళ్ళనే అడిగి మీరు అక్కడ రాసేయండి. ఒకవేళ లేదండి ఇది మేము ఫిల్ చేసుకుంటాము, మీరు ఇక్కడ కింద ఉన్నటువంటి బాక్స్లో ఫిల్ చేస్తే సరిపోతుందంటే నో ప్రాబ్లం, మీరు అప్లికేషన్ అనేది ఇచ్చేయండి. సో ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్లకు సంబంధించి ఈ విధంగా ఫిల్ చేసి మనకు జూలై 15వ తేదీన అయితే వాళ్ళైతే వస్తారు. కాబట్టి వాళ్ళ చేతికి అయితే ఇచ్చేస్తే వాళ్ళైతే అప్డేట్ చేసుకుంటారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో చాలామందికి తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.